ఓం నమో నారాయణాయ శ్రీమతి రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. తిరుప్పావైలో మనము ఈరోజు 28వ పాశురాన్ని అనుసంధానం చేసి దాని యొక్క అర్థ విశేషాలను తెలుసుకుందాం. ముందుగా ఆ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. கரவைகள் பின் சென்று காணம் ஷேரிந்தோன்போம் அணி ஒன்று மில்லாத ஆய் குலத்தூந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குறை ஒன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடு உறவேல் நமக்கி ஜோளிக்க ஒளியாது அறியாத பிள்ளைகளும் அன்பினால் உந்தன்னை சிறுபேரலை தனவும் சீரியருளாதே இறைவா நீ தாராய் பரையேலோரம்பாவாய். నిన్న గోపికలు శ్రీకృష్ణుడిని కలిసి ఏమడిగారు? దివ్యాభరణాలు కావాలి, వస్త్రాలు కావాలి, అవన్నీ అలంకరించుకొని ఆ వస్త్రాలను కట్టుకుని అవన్నీ ఇచ్చిన తర్వాత అందరూ కలిసి పరమాత్మతోని పరమాన్న భోగం పంచుకోవాలని గోపికలు కోరిండ్రు. అంటే పరమాత్మతోని కలిసేంత ఉండాలి అంటే ఏదైనా యోగ్యత ఉండాలి కదా. ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి పోవాలి, మాట్లాడాలి అంటే ఎవరినంటే వాళ్ళని ఓనిస్తారా అండి? పోనీయరు. దానికి ఒక యోగ్యత ఉండాలి. ఇప్పుడు మొన్న క్రికెట్లో వాళ్ళు గెలిచిండ్రు దేశం కోసం ఆడి, కాబట్టి వాళ్ళను పిలిచారు. ప్రధానమంత్రి గారు పిలిచి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చారు, స్వయంగా మాట్లాడారు. అందరికీ అది సాధ్యమవుతుందా? కాదు కదా. ఆ యోగ్యత ఉండాలి. మరి ఏమంటున్నాడంటే శ్రీకృష్ణుడు, అంత ఉన్నత ఫలాన్ని కావాలని కోరుకుంటున్నారు. నేనైతే ఒక రాజు కుమారుడు కదా, మరి వీళ్ళేమో సామాన్యులు. మరి మీకున్న యోగ్యత ఏంటి అని అడిగాడట శ్రీకృష్ణుడు. అప్పుడు గోపికలు దానికి సమాధానం చెప్తూ ఉన్నారన్నమాట. ఈ పాశ్రం ద్వారా ఏమంటున్నారంటే, పశువులను మేపుకుంటూ అడవికి పోతాము, మేము తినుటే మా బ్రతుకుకు పని, తినడం తిరగడం, ఇంకా అంతకన్నా ఏమీ తెలియదు. అటువంటి గోపవంశంలో పుట్టినాం మేము. ఏం చేస్తాము? గోవులను తీసుకెళ్ళడము, అవి తింటాయి, వీళ్ళు తింటారు, అవి తిరుగుతాయి, వీళ్ళు తిరుగుతారు, వస్తారు, అంతే. అటువంటి గోపవంశంలో పుట్టాం మేము. అయితే మా యోగ్యత ఏమిటి అని అడుగుతున్నావు కదా. మాకు తోడుగా నువ్వు కూడా జన్మించినవు, అదే మా పుణ్యఫలం. నువ్వు కూడా మాతో పాటు ఇక్కడ జన్మించావు. భలే వేసిండ్రు కదా. ఈ డైలాగ్ మాత్రం సూపర్ ఉందండి. అయితే నువ్వు కూడా ఇక్కడే పుట్టినవు అంటే మాలో ఒకడివి. అంతకన్నా స్నేహబంధం కానీ కులం కానీ అన్నీ సేమే కదా. అట్లాంటప్పుడు అదే మా అర్హత. నువ్వెంత గొప్పవాడివైనా నువ్వు మాతో ఇక్కడే జన్మించావు కాబట్టి, నువ్వు జన్మించిన ప్రదేశంలో మేము ఉన్నాం కాబట్టి ఆ పుణ్యమే మాకు అర్హత. మాకెన్ని లోపాలు ఉన్నా కూడా, ఇప్పుడు ఉద్యోగం రికమెండేషన్ చేస్తారు, వాడికి ఏదో మార్కులు తక్కువ వచ్చినా సరే కొంచెం ఇప్పియండి అని రికమెండేషన్. మంచిగా అన్నీ ఉన్న తర్వాత రికమెండేషన్ ఎందుకండి? డైరెక్ట్ వెళ్ళిపోతారు, జాబ్ తెచ్చుకుంటారు. లేనప్పుడే కదా
వాళ్ళు తెలిసిన వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళు అని ఏదో మన బాబు మన అమ్మాయి ఇప్పియండి అని అడుగుతారు, అడిగి చేస్తారు. మరి ఇక్కడ ఏమంటున్నారు, మాకు లోపాలు ఉంటే ఏమైంది, అవన్నీ తీర్చగలిగే లోపాలే, అవన్నీ తీర్చేవాడివి నువ్వే కదా, ఏ లోపం లేనివాడివి నువ్వు ఉన్నావు కదా, మా లోపాలు ఉంటే మాకు ఏమి అవుతుంది, ఏం కాదు, ఎందుకంటే ఏ లోపం లేనివాడివి నువ్వు మావాడివి అయినప్పుడు గోవిందా మా స్వామి నీతో మాకున్న సంబంధం పోగొట్టుకుందామన్నా పోయేది కాదు, ఎందుకంటే లోక మర్యాద ఏముంటుంది, తెలియని పిల్లలం మేము, కాబట్టి చిన్న పేరుతో ప్రేమతో పిలిచినాం నిన్ను, ఏదో ఇన్ని రోజులు మామూలోడివి అనుకొని ప్రేమతోని కృష్ణ అన్నాము, గోవింద అన్నాము, ఏవో చిన్న చిన్న పేర్లతో పిలిచినాము, కాబట్టి నువ్వు మా మీద కోపగించకు, మాపై కృప చూపు, కోపాన్ని మానుకో, మేము కోరిన పర ఇవి అంటున్నారు. మళ్ళీ పరకు వచ్చిండ్రు. ఇప్పటిదాకా అన్ని ఆభరణాలు అవన్నీ కావాలని అడిగిండ్రు, పాయసం తినాలి నాతోని అన్నారు, అన్నీ చెప్పేసిండ్రు. మనం ఫుల్ ఎంజాయ్ చేసినాం, మనమైతే పాయసం తినేసినాం నిన్న. అయితే ఈరోజు ఏమంటున్నారు మళ్ళీ, నువ్వు మాకు లోపాలున్న నువ్వు లోపాలు లేనివాడివి కాబట్టి నీకు మాకున్న సంబంధం ఎట్లా పోతుంది, నువ్వు ఈ ఊరివాడివి మనం అంటాం కదా, మా ఊరోడివి నువ్వు గట్లా చేస్తావా అని అడుగుతాం కదా, అలా సత్తాతోనే అడుగుతున్నారనమాట వీళ్ళు. మాకు లేకున్నా నీకు తెలుసు కాబట్టి నువ్వు మాకు చేయాలి, కాబట్టి ఆ పర ఇవ్వు అని అడుగుతున్నారనమాట. అయితే గోపికలు ఏమనుకుంటున్నారు అంటే, వాళ్ళకట ఆచార్యులు ఎవరు, ఆవులు ఆచార్యులు, అడవే వారికి గురుకులం, తిండే వారికి విద్య, కాబట్టి భగవత్ ప్రాప్తికి అర్హత తమకు లేదు అని అంటూ ఉన్నారు. అంటే వాళ్ళు తినడము తిరగడము ఇదే తెలుసు, మేమేమి చదువుకోలేదు, పుస్తకాలు శాస్త్రజ్ఞానం ఏం లేదు అని. అయితే వాళ్ళ అమాయకత్వం చూసి పశువులే వారికి దారి చూపెట్టియట. ఆవులు తెలివైనాయండి, అవి పొరపాటున ఎక్కడన్నా దారి తప్పిపోయినా కూడా మళ్ళీ అవి సాయంత్రానికి ఇంటికి వస్తాయి అంటారు. ఇప్పుడు పశువులను పెంచుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎటన్నా ఆవులు దారి తప్పిపోతే మనకు కనబడకపోతే ఇంటికి వచ్చే టైం అయిపోయిన తర్వాత అవి ఎక్కడున్నా తిరిగి మళ్ళీ ఇంటికి వస్తాయి, గుర్తుపెట్టుకొని ఆ దారి. అట్లా అవే ఆచార్యులట, వీళ్ళు దారి మర్చిపోతే ఆవులే దారి చూపిస్తాయట వీళ్ళకు. అటువంటి అమాయకులట వీళ్ళు. మరి అవి పాలిస్తాయి కాబట్టి వారి స్వార్థం కోసమే వాటిని మేపుతారు. మరి గోపికలు ఏం చేస్తారు, ఆవు పాలిస్తుంది కాబట్టి వాటికి బాగా గడ్డి తినిపిస్తారు, తినిపించి వాళ్ళు ఇచ్చే పాలను వీళ్ళు తాగుతారు. అందుకని స్వార్థం కోసం చేస్తున్నారు గోపికలు. మరి గోపికలకు ఈ భావం కలిగి ఉన్నారన్నమాట, మాకు తినడము, ఆ ఆవులను మేపడము, ఆవులు ఇచ్చే పాలు తాగడము, స్వార్థం కలిగిన వాళ్ళం మేము, లోపాలు కలిగిన వాళ్ళము అని వాళ్ళకు వాళ్ళు తక్కువ చేసుకుంటున్నారు. ఎప్పుడైనా గొప్ప వాళ్ళు ఏమంటారు, ఏదో మీ దయండి అంటారు. ఇప్పుడు ఎవరైనా వచ్చి బాగున్నారా అని అడిగితే ఏమంటారు, ఏదో మీ దయండి ఇలా ఉన్నామంటారు. మేము అలా ఉన్నాము ఇలా ఉన్నాము, చాలా బ్రహ్మాండంగా ఉన్నాము అని చెప్పారు. అంటే అది వినమ్రత, వినయము అంటారు. ఇప్పుడు కృష్ణుడు భగవంతుడు పరమాత్ముడు అని తెలుసుకున్నారు కాబట్టి వీళ్ళు ఏమంటున్నారు, మా దగ్గర ఏమీ తెలివి లేదు, ఆ గోవులే మమ్మల్ని నడిపిస్తూ ఉంటాయి, అటువంటి వాళ్ళము, వాటిని కూడా మేము వట్టిగానే తీసుకుపోము గడ్డి తినిపించడానికి, మా స్వార్థం కోసమే మేము తీసుకుపోతున్నాం, అవి గడ్డి తింటే బాగా బలం వచ్చి పాలు ఇస్తాయి, ఆ పాలు మేము తాగడం కోసము అని
ఇక్కడ చెప్తూ ఉంటే వీటిని కృష్ణుడు గ్రహించాడట. గ్రహించి ఏమంటుండు, అదేమి పశువులను మేపుతూ అడవికి పోవడము మీ కులధర్మం కదా, అది కర్మయోగము. కానీ మీరు తగిన యోగ్యత కలవారే కదా, ఎందుకు అట్లా అనుకుంటున్నారు? మీ కులధర్మాన్ని మీరు నిర్వర్తిస్తున్నారు, మీ స్వధర్మం. మీ ఇంట్లో ఆవులను మేపుకు రావడం అనేది మీ కులధర్మం కాబట్టి దాన్ని చేస్తూ ఉన్నారు. భగవద్గీతలో చెప్తాడు కదా, స్వధర్మమే పాటించాలని. మరి అలాంటప్పుడు మీరు మాకు యోగ్యత లేదేమో అని ఎందుకు అనుకుంటున్నారు అని అడిగాడట. శ్రీకృష్ణుడు గోపికలకు ఏదో ఒక యోగ్యత ఉన్నది అని చూసి స్వీకరింపక వదులునేమోయని తమకే సాధనం లేదు అని చెప్తున్నారట. వీళ్ళు ఎందుకు చెప్తున్నారు? మరి మనకు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ యోగ్యతలు ఉన్నాయనుకో, ఉన్నాయని మనం చెప్పుకున్నాం అనుకో, మీకే ఉన్నాయి కదా, మీకు ఎక్కడైనా జాబ్ వస్తుంది, ఇక్కడే ఇది చిన్న జాబు, ఇది ఎందుకు అవసరం లేదు, ఇంకా పెద్ద జాబ్ దొరుకుతుంది, మీరు వెళ్ళండి అని వాళ్ళకి మాకు ఉదర పోషణకే చేసే పనే కానీ కర్మయోగం కాదు, ఏమీ కాదు. మా పోషణార్థమే మేము ఆవులను మేపుతూ ఉన్నాము, మాకేమీ లేదు అని చెప్పుకుంటూ ఉన్నారు గోపికలు. మాకేం లేదు కాబట్టి నువ్వేనయ్యా చేయాలి అని, నువ్వు ఇవ్వాల్సిందే అని. అప్పుడు అదేంటిది, గోవుల వెంట పోతూ ఉన్నారు, అడవికి పోతూ ఉన్నారు, అక్కడ తింటూ ఉన్నారు, నేను చేసే పనే కదా మీరు చేస్తూ ఉన్నారు, మరి నేను కూడా అదే పని చేస్తున్నా, మీ కులంలో పుట్టిన నేను కూడా ఆవుల వెంట పోతా, అడవికి పోతా, అవి తింటాయి, నేను తింటున్నా కదా, మరి మీరు చేసే దోషం ఎట్లయితుంది? మాకేం లేదు, మేము దోషం చేసినాము, నువ్వు మంచివాడివి, నీకు దోషాలు లేవు అంటున్నారు కదా వీళ్ళు. అయితే మీరు దోషం ఎందుకు చేస్తున్నారు? మరి మంచి పనే కదా, నేను చేసే పనే మీరు చేస్తూ ఉన్నారు, మీరెందుకు దోషం చేసినట్లు అవుతుంది అని కృష్ణుడు మళ్ళీ అన్నాడట. అప్పుడు సామాన్యులము మాబోటి వాళ్ళు చేసే పనులు చేయడము సామాన్యంగా ఉంటుంది, కానీ మంచి గొప్పవాళ్ళు చేసేవి విశేషంగా ఉంటాయి. వాళ్ళని చూసి మిగతా వాళ్ళు ఇట్లా చేయాలి అనుకుంటూ ఉంటారు. అదే సామాన్యులు పేదవాళ్ళు ఏదైనా పని చేసింది అనుకోండి, ఆదర్శంగా తీసుకుంటారా? తీసుకోరు. అమాయకులు చదువుకొని వాళ్ళు ఏదైనా చేసింది ఆదర్శంగా తీసుకుంటామా? తీసుకోము. ఎవరన్నా బాగా చదువుకొని గొప్పవాళ్ళు అయిన వాళ్ళు, విద్వాంసులు ఉంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు. అట్లా అవి గొప్పవాళ్ళు చేసేది ఏది కూడా దోషం కాదు. మీరు జ్ఞానాధికులు కాబట్టి, జ్ఞానం ఉంది కాబట్టి మీరు చేస్తే దోషం కాదు, కానీ అదే పని మేము చేస్తే దోషం అవుతుంది. ఎందుకంటే మాకు ఆహార శుద్ధి, సత్వశుద్ధి ఇవన్నీ ఏమీ లేవు, పరిశుద్ధి అనేదే లేదు మాకు అని వీళ్ళు చెప్తూ ఉన్నారు. అటువంటి ఆహార శుద్ధి లేని మేము ఆత్మజ్ఞానాన్ని ఎట్లా పొందుతాము? తినే ఆహారము మంచిదైనప్పుడు సత్వగుణం కలిగి ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాము. కానీ మేము తినే ఆహారమే మంచిది కాదు, విశుద్ధమైనది కాదు, శుద్ధమైనది కాదు అని వీళ్ళు చెప్తూ ఉన్నారన్నమాట. ఆహార శుద్ధి లేని మాకు జ్ఞానం ఎలా కలుగుతుందయ్యా కృష్ణయ్యా? మా జన్మయే జ్ఞాన విరుద్ధము, మాకు ఎటువంటి జ్ఞానం లేదు అని చెప్పుకుంటున్నారు. ఎందుకు అంటే మీకు ఉన్నది కాబట్టి మీకు నేను కృప చేయాల్సిన అవసరం లేదు, మీరే చేసుకోండి అని అంటాడేమో కృష్ణయ్య అని వీళ్ళ భయం. మాకు లేదు 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 లేదు, అందుకే కదా నమః 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 అనాలని చెప్తూ ఉంటాం. అట్లా మాకు లేదు లేదు అంటేనే భగవంతుడు ఇస్తాడు, మాకు ఉన్నది ఉన్నదంటే ఎందుకు ఇస్తాడు?
ఇయ్యడు. అందుకోసం వీళ్ళు ఆ విధంగా అంటున్నారన్నమాట అని దీని గురించి సంభాషణ జరుగుతుంది. చాలా బాగుంది కదా. కృష్ణస్వామి ఏమంటున్నాడంటే ధర్మవ్యాధుని చరిత్ర వినలేదా? గోమాంసం అమ్మి జీవిస్తూ ఉండేవాడు, పెద్దలకు కూడా ధర్మ సందేహాలు తీర్చేవాడు. మనం కూడా చెప్పుకున్నాం కదా ఈ ధర్మవ్యాధుడి కథ ఇంతకుముందు. ధర్మవ్యాధుడి గురించి చెప్తున్నాడు. ఆయన ఏం చేస్తాడు? మాంసము రోజు ఒక జంతువును చంపి ఆ మాంసాన్ని అమ్మి ఆయన ఆ వచ్చిన డబ్బులతోని జీవితాన్ని సాగిస్తాడు. ఆ మాంసాన్నే తింటాడు, ఒకటే జీవిని. కానీ ఆయన ఎంత శాస్త్ర జ్ఞానం కలిగిన వాడు. పెద్ద పెద్ద మహామునులటువంటి వాళ్ళు పోయి ఆయన దగ్గర సందేహాలు నివృత్తి చేసుకుంటారు. మరి మీరు చేసేది ఏముంది? గోమాంసం అమ్మి జీవించే ధర్మవ్యాధుడు పెద్దలకు ధర్మ సందేహాలు నివృత్తి చేసిండు. అడవిలోనే పడి ఉండి దొరికిందల్లా తింటూ జడభరతుడు అనే మహాజ్ఞాని ఉన్నాడు. ఆయన జన్మ చేత తక్కువ వాడైనా కూడా మహాజ్ఞాని. అంటే జన్మించడం తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ వాళ్ళు మహాజ్ఞానులు అయి ఉండొచ్చు, జ్ఞానంలో గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు కదా. ఒక్కొక్కసారి చిన్నపిల్లలకు కూడా జ్ఞానం ఎక్కువ ఉండొచ్చు, వయసు పెద్దగా ఉన్న వాళ్ళకు కూడా జ్ఞానం లేకపోవచ్చు అని ఇక్కడ అట్లా కృష్ణయ్య అంటున్నాడు అన్నమాట. మరి శబరి ఉంది కదా, శబరి అడవిలో ఉన్నది, గిరిజన స్త్రీ. మరి ఆమెకి ఏమి ఉన్నదని, ఆమె కర్మయోగం లేకున్నా జ్ఞానం ఉంది కదా ఆమెకు. ఆ శ్రీరాముడి కోసం ఎదురు చూసి ఆ శ్రీరాముడిని చూసిన తర్వాత ఆమె మోక్షం పొందింది. మరి ఇట్లా జ్ఞానభక్తులు ఉన్నప్పుడు ఏమి ఆచారాలు లేకపోయినా కూడా జ్ఞానం ఉండొచ్చు, దాందేముంది అని ఇక్కడ అంటున్నారు. అంటే జ్ఞానమే లేని గోపికము మేము జన్మించాము అని వాళ్ళు అంటుంటే దాన్ని కర్మయోగంగా జ్ఞానం లేదంటున్నారు. కానీ మీకు ఆత్మజ్ఞానం లేదు కాదు, ఉన్నది. ఉంటేనే కదా పరమాత్ముడు కావాలని పోతున్నారు మీరు. ఇప్పుడు శాస్త్రజ్ఞానం లేకపోవచ్చు, కానీ ఆత్మజ్ఞానము ఉన్నది. అంటే భక్తి రూపంలో జ్ఞానము అస్సలు లేదు అంటున్నారు వీళ్ళు. కృష్ణుడేమో మీకు ఉన్నది అంటే వీళ్ళేమో లేదు అంటున్నారు. అసలు మా జన్మమే జ్ఞాన విరుద్ధము అని గోపికలు చెప్తూ ఉన్నారు. అయితే ఏమంటున్నారంటే సరే మరి మీకు జ్ఞానం లేదు, భక్తి లేదు, ఏమీ లేదంటున్నారు, మీకు యోగ్యత ఏముంది అని, మీకు ఏమైనా పూర్వజన్మ సుకృతం ఉన్నదా? మరి మీరు నాతోని పాయసం తాగాలి వచ్చి ఇక్కడ అని అనుకుంటున్నారు. మరి గొప్ప వాళ్ళతోని పోవాలి అన్నప్పుడు మనకు ఏదో ఒక రకమైన ఉండాలి కదా. మరి ఏముంది అని అడుగుతున్నాడు కృష్ణుడు. ఎన్ని చెప్పినా కూడా వీళ్ళు కాదంటున్నారు. అయితే స్వామి నువ్వే సాక్షాత్తు పుణ్యము, మరి నీవు మా వంశంలో అవతరించావు, అంతకంటే పూర్వజన్మ సుకృతం ఏముంటుంది? ఎన్నో నోములు నోస్తే కానీ నీ అటువంటి కులంలో మేము పుట్టలేము, కాబట్టి అంతకంటే యోగ్యత మాకేముంది? నువ్వే మా కులంలో అవతరించినావు కాబట్టి అదే మా సుకృతం అని వీళ్ళు చెప్తున్నారు. చూసిండ్రా ఎట్లా ఉంది? అంటే అప్పుడు అంటే ఇద్దరం లేనోళ్ళమే కదా. మరి మీ కులంలో నేను పుట్టినప్పుడు నేను కూడా జ్ఞానం లేని వాడినే, మీరు కూడా జ్ఞానం లేని వాళ్ళే అవుతారు. మా జ్ఞానహీనత నీవు పూర్వజ్ఞానం ప్రసాదించుటకు ఏర్పడింది అని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే నువ్వు ఏమో అవతరించింది మమ్మల్ని జ్ఞానవంతులను చేయడానికి, మేమేమో జ్ఞానహీనులుగా అవతరించినాము అని వీళ్ళు అంటున్నారు. మరి ఒకవేళ మాతో సంబంధం పోగొట్టుకుందాం అనుకుంటున్నావా నువ్వు?
అట్లా అంటే పోయేది కాదు. నీవు సకల జగత్తుకు మొత్తానికే ఆత్మవు కదా. అందరు ఆత్మలలో అందరిలో పరమాత్ముడు ఉంటాడంటారు కదా. మరి మేము శరీరానికి ఆత్మకు సంబంధం ఉంటుంది కదా. అట్లయినా సరే ఇప్పుడు కులము మీది మాది ఒకటే అంటే కాదు అంటున్నారు, అన్నీ కాదు మీకున్నది అంటున్నారు. మాకేం లేదు, ఆత్మ సంబంధం అయితే ఉంటుంది కదా. నువ్వు మొత్తం జగత్తుకే ఆత్మ వంటి వాడివి. మరి అటువంటి సంబంధాన్ని ఎలా తొలగించలేం కదా. కాబట్టి నీకు నాకు సంబంధం అనేది తొలగిపోయేది కాదు. మనకు నీకు మాకు ఉండే సంబంధము విడదీయరానిది. మేము లేకుండా నువ్వు ఉండవు, నువ్వు లేకుండా మేము ఉండము అని చెప్పేస్తున్నారు ఇంకా గోపికలు. చూడండి, వీళ్ళట అజ్ఞానులట. మరి ఇంకా ఏమంటున్నారంటే, గోప సంఘంలో గోవర్ధనాన్ని ఎత్తావు కదా, నువ్వు రక్షించావు కదా, నీతోనే మాకు రక్ష దొరికింది ఆ రోజు. లేకపోతే ఆ రోజే మా పని అయిపోతుండే. కాబట్టి నువ్వు గోవిందాభిషేకం చేయబడింది నీకు, నువ్వు గోవిందుడివి, నువ్వు రక్షిస్తావనే కదా మేమందరం గోవర్ధనగిరి పర్వతం కింద నిలబడ్డారు. పోయి ఎవరి మీద నమ్మకంతో పోయినరు? కృష్ణయ్య మీద నమ్మకంతోనే కదా వీళ్ళందరూ పోయి అక్కడ నిలబడ్డారు. లేకుంటే అంత పర్వతం మీద పడితే వీళ్ళు బతుకుతారా? కాబట్టి నువ్వే రక్షించేవాడివి. కాబట్టి మా స్థితి ఏమిటో మేము చెప్తున్నాము. అయితే ఇంకా చివరకు ఏమంటున్నారంటే, శరీరము ఆత్మ ఎలా కలిసి ఉన్నాయో ఆత్మ పరమాత్మతోని కలుస్తుంది. మరి ఆ భావం నీతో కూడి ఉంటే జీవిస్తాం, లేకుంటే మేము చనిపోతాము అని చివరకు ఇక నువ్వు లేని మేము బతకమని గోపికలు చెప్తూ ఉన్నారు. అంటే వీళ్ళని పరీక్షిస్తున్నాడు కృష్ణుడు, ఇంకా వీళ్ళలో ఏముంది అని. అప్పుడు ఇంకా ఏమంటున్నారంటే, నీకు గోవింద బిరుదు పొందిన తర్వాత నువ్వు దేవాది దేవుడు నారాయణ అని మేము వేరే వేరే పేర్లతో పిలిచినాము. నిన్ను గోవిందుడు అనాలి, కానీ ఆ మాట అనలేదు. అందుకని నీ కోపం వచ్చిందా ఏమిటి? పెద్ద పేరు విలువాలి కదా. ఇప్పుడు మంచి బిరుదులు వచ్చినాయండి. పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు పద్మశ్రీ గౌరవనీయులు అనాలి కదా. డాక్టరేట్ వస్తే డాక్టర్ అని చెప్తూ ఉంటారు. అవి చెప్పాలి కదా. చెప్పకుండా మామూలుగా పేర్లు పిలిచినాం అనుకో, ఓ నారాయణ అంటే డాక్టర్ నారాయణ. అలా నిన్ను గోవిందనామం వచ్చింది, గోవింద పట్టాభిషేకం చేసినాం, కానీ నిన్ను గోవింద అని పిలవకుండా మేము నారాయణ దేవాదిదేవ ఇట్లా పిలిచినాము. అందుకని నువ్వు అలా అంటున్నావా, కోపగించుకుంటున్నావా? అయితే గోవింద మమ్మల్ని క్షమించు, నువ్వు చాలా పెద్దవాడివి, గొప్పవాడివి, కానీ మేము నిన్ను చిన్న పేర్లతో పిలిచినందుకు మమ్మల్ని క్షమించు అంటున్నారు. ఇట్లా కృష్ణుడే ఉపాయం అనుకొని వాళ్ళు ఆశ్రయించిండ్రు కాబట్టి తమకు నడవడిచే కానీ జ్ఞానంచే కానీ కర్మచే కానీ సంపాదించుకున్న సుకృతం ఏమీ లేదు. మాకున్న యోగ్యత ఏమిటి అంటే ఆ పుణ్యం అంతా నువ్వే. మీ ఫలసిద్ధి పొందడానికి చేయగలవారు స్వామియే అని మాకు విశ్వాసం ఉంది. మాకు ఈ వ్రతానికి సంబంధించి ఫలము ఎవరిచ్చేవాళ్ళు? నువ్వే ఇచ్చేవాడివని మాకు విశ్వాసం ఉంది. కాబట్టి నిన్నే మేము ఆశ్రయిస్తున్నామని నిష్కర్ష చెప్పేస్తున్నారు. ఇక నువ్వే ఇవ్వాల్సిందే, తప్పదు. ఇప్పుడు ఇస్తావంటే అట్లా ఇది ఇస్తా ఇట్లా ఇది ఇస్తా అని నాంచుకుంటూ మాట్లాడతారు. లాస్ట్కి ఏమంటారండి? ఇక అని విసుగొచ్చినాక
నువ్వే చేయాలి, తప్పదిగా చెయ్య అనే క్వశ్చనే లేదు, చెయ్యాల్సిందే అని చెప్పినట్టుగా గోపికలు నిష్కర్షగా చెప్తున్నారు. పరమాత్మ ఆశ్రయించేవారు ఏమేం చేయాలనో ఎట్లా చేయాలనో అన్నీ చేసినాం, అయిపోయింది. ఇక నిన్ను ఆశ్రయించినాం, నువ్వు ఒప్పుకోక తప్పదు. నువ్వు కృప చేయవలసిందే, మమ్మల్ని రక్షించవలసిందే, మమ్మల్ని కరుణించవలసిందే, నీకు వేరే ఛాన్స్ లేదని చెప్పేసిండ్రు. ఈ పాశ్రంలో ఇంతసేపు ముచ్చట పెట్టి కృష్ణయ్య కూడా ఇంకా అడిగేది ఏముంది, నువ్వు చేయాల్సిందే, మేము ఎటువంటి వాళ్ళమైనా కానీ నువ్వు చేయాల్సిందే అని చెప్పేసిండ్రు అనమాట. అలా అంటే భగవంతుడు మనను పరీక్షిస్తాడు. ఎక్కడైనా మనకు ఇది ఉంది అది ఉంది అనే అహంకారము మిగిలి ఉన్నదా అని పరీక్షించేందుకే గోపికలను పరీక్షించాడు. అది ఉంది కదా ఇది ఉంది కదా అంటే వీళ్ళేమో ఏది లేదు అని, నువ్వు చేయాల్సిందే తప్పదని లాస్ట్కు మాకేం లేదు నువ్వే దిక్కు అని శరణాగతి చేసిండ్రు ఈ పాశ్రం ద్వారా. ఇదండి ఈరోజు పాశ్రం.